బాలసుబ్రహ్మణ్యం పక్కన వల్లీ దేవసేన ఉండరు. అప్పుడే పుట్టినటువంటి బాలసుబ్రహ్మణ్యం పుట్టగానే ఒక్క రోజులో దేవసేనాపతిగా అభిషిక్తుడై దేవతా కార్యాన్ని తీర్చి లోకానికి శాంతినిచ్చాడు. ఆ బాలసుబ్రహ్మణ్యం గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ కూడా మనలో ఉన్న దుర్గుణములను అణిచి సద్గుణములను ప్రోత్సహిస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడిగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం అని. బాలసుబ్రహ్మణ్యం అన్న మాట ఎందుకు వచ్చిందంటే బాలురయందు ఒక లక్షణం ఉంటుంది, ఇట్టే మరిచిపోతారు. నేను అక్కడ కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాను అనుకోండి, నా మనవడు వచ్చి తాతగారు 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 ఈ కమలాఫలం ఒలిచిపెట్టండి అన్నాడు అనుకోండి, నేను ఆ పండు తీసుకుని వాడి చేతిలో పెట్టి లోపలికి వెళ్ళు తినీకు మాట్లాడుతున్నానా అని నా కోళ్ళని పిలిచి అమ్మ వీడి లోపల తీసుకో అన్నాను అనుకోండి, తాతగారు నా మీద కోపడ్డారు కమలాఫలం ఒలిచిపెట్టలేదని చెప్పేసి వాడు నా మీద కోపంగా చూసి ఏడుస్తూ పోతాడు. కాసేపు ఆగి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ వాడిని పిలిచి ఎరా ఏది